శ్రీ సీతారామచంద్ర ప్రభువులకు, హనుమంతుల వారికి, పరమ గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఇమ్మోర్టల్ టాక్స్ పార్ట్ 2. జరిగిన కథ. కెనడా దేశంలోని టొరంటో నగరంలో గొప్ప వ్యాపారవేత్తగా స్థిరపడిన హనుదాసు యొక్క భార్య మరి కొడుకు అకస్మాత్గా చనిపోవడంతో అతడు అంతేలేని విషాదంలో కూరుకుపోయాడు. ఆ క్రమంలోనే అతడు కారులో ప్రయాణిస్తుండగా ఒక పెద్ద కోతిలాంటి ఆకారం గాలిలో ఎగురుతూ అతడికి దర్శనం ఇచ్చింది. ఇదే విషయాన్ని అతడు తన గురుదేవులతో పంచుకోగా వారు భారతదేశానికి వెళ్ళి అక్కడ పవిత్ర హిమాలయాలను దర్శించి అక్కడ చిరంజీవిగా ఉన్న హనుమంతుల వారి నుంచి ప్రత్యక్ష జ్ఞానాన్ని అందుకోవలసిందిగా సూచిస్తారు. అలా హనుమంతుల వారిని వెతుక్కుంటూ హిమాలయాలలో ఉన్న మాతంగుల గూడెనికి బయలుదేరిన హనుదాసుకు టొరంటోలో గాలిలో ఎగురుతూ కనిపించిన పెద్ద కోతి ఆకారం అడవిలోని మాతంగి మహిళలకు కూడా దర్శనం ఇవ్వడం కనిపిస్తుంది. 41 సంవత్సరాలకు ఒకసారి హనుమంతుడు సశరీరంగా అక్కడికి వచ్చి ఆ గూడెం ప్రజలకు నాయకుడిని ఎంపిక చేస్తాడని అతడికి తెలుస్తుంది. ఇక దాంతో హనుదాసు తన వెంట ఉన్న 2 సాధువులతో కలిసి రహస్యంగా మాతంగుల గూడెనకు బయలుదేరాడు. ఇక నెక్స్ట్ పార్ట్ చదువుదాం. హనుదాసు బృందం మాతంగుల గూడెనికి చేరి ఎవ్వరికంటా పడకుండా ఒక చెట్టు చాటున నక్కి అక్కడ జరిగేదంతా పరిశీలించసాగారు. ఆ సాయం సమయంలో ఆ గూడెం నడిబొడ్డున ఒక సమావేశం ఏర్పాటు చేయబడి ఉంది. గూడెనికి చెందిన 2 మహిళల మధ్య ఏర్పడిన ఒకానొక సమస్యను చర్చించటానికి గ్రామస్తులంతా ఒకవైపు నేలపై కూర్చుని ఉండగా తమ గ్రామదేవత ఎదురుగా ఉన్న ఆసనం హనుమంతుల వారి కోసం సిద్ధం చేయబడి ఉంది. ఆ ఆసనానికి దగ్గరలోనే ఇంకొక ఆసనంపై తెల్లటి పొడవాటి గెడ్డంతో, గంభీరమైన ఆకారంతో, చురుకైన చూపులతో ఆ గూడెం పెద్ద బాబా కూర్చుని ఉన్నారు. అక్కడ సుచేత మరి విచేత అన్న 2 మహిళలు ఎవరికి వారే చిత్తా అనబడే పసివాడు తమ కొడుకే అని వాదిస్తూ ఆ పసివాడి కోసం గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. అక్కడి వాతావరణం చాలా గంభీరంగా ఉంది. 2 వాదనలు సావధానంగా విన్న బాబా, పవిత్ర ఆత్మల్లారా, 1 సంవత్సరం క్రితం సుచేత ఈ పిల్లవాడికి జన్మ ఇచ్చిందని మనందరికీ తెలుసు. కానీ గత పౌర్ణమి రోజు రాత్రి నుంచి విచేతకు ఆ పిల్లవాడి పట్ల మాతృభావన పుట్టటమే కాకుండా చిత్తకు తాను జన్మ ఇచ్చినట్లు జ్ఞాపకాలు కూడా కలుగుతున్నాయి. ఈ గందరగోళం చాలదన్నట్లు ఆ పసివాడు కూడా సుచేతను కాదని విచేతనే తన తల్లిలా తలుస్తూ ఆమె దగ్గరే ఉండటానికి ఇష్టపడుతున్నాడు. విచేతకు పిల్లలు లేరు కనుక తన బిడ్డపై మంత్రప్రయోగం చేసి వశపరుచుకుందని సుచేత ఆరోపిస్తోంది అంటూ అందరికీ విషయాన్ని వివరించాడు. బాబా చివరిగా చెప్పిన మంత్రప్రయోగం అన్న మాట వింటూనే బిగ్గరగా రోదిస్తూ విచేత తన ఒడిలో అమాయకంగా పడుకుని ఉన్న చిత్తను మరింత గట్టిగా గుండెలకు హత్తుకుంది. గూడెనికి పెద్దగా మరి అనుభవజ్ఞుడిగా బాబా ఆ తల్లులిద్దరి భావోద్వేగాలను అర్థం చేసుకోగలడు. కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి ఆ అవగాహన సరిపోదు కనుక బాబా తన గొంతు సవరించుకుంటూ, విచేత, నీ కన్నీరు నీ అమాయకత్వాన్ని నిరూపించలేదు తల్లి. సత్యమార్గంలో నడిచే ఈ గూడెం ప్రజలైన మాతంగులకు, మన సహచరులైన జంతు పక్షి జలచర జాలానికి, ఈ ప్రపంచంలో జరిగే అన్ని విషయాలకు సాక్షులైన అష్టదిక్పాలకులకు, మనం శ్వాసించే గాలికి, మనల్ని ఈ లోకానికి ప్రకటించే సూర్యుడికి, మరి ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువుకు చిత్తను 9 మాసాలు గర్భంలో మోసి కన్న తల్లి సుచేత అని తెలుసు. తన స్తన్యంతో సుచేత పిల్లవాడి పోషణ చేస్తున్న సత్యం కూడా అందరికీ తెలుసు. అలాంటి కన్నతల్లి ఒడి నుంచి బిడ్డను వేరు చేయడానికి నువ్వు ఏం మాయ చేశావు? ఇలా ఇతరుల బిడ్డను లాక్కోవడం తప్పని నీకు తెలియదా? గుర్తుంచుకో విచేత, మన దైవం హనుమంతుల వారు ఇక్కడ ప్రత్యక్షంగా లేకపోవచ్చు, కానీ వారు అన్నీ గమనిస్తూనే ఉంటారు. నువ్వు చేస్తున్న పాపానికి సమస్త మాతృమండలి నిన్ను శిక్షించకముందే బిడ్డపై నువ్వు ప్రయోగించిన క్షుద్ర విద్యను ఉపసంహరించుకో, బిడ్డను కన్నతల్లికి అప్పగించు అన్నాడు ఆమెను హెచ్చరిస్తూ. బాబా మాటలకు అందరూ అవును అవును అంటూ తలలూపగా విచేత మాత్రం ఈ బిడ్డ నా బిడ్డే అంటూ హృదయ విదారకంగా రోదిస్తూ వెక్కిళ్ళు పడసాగింది. అది చూసిన బాబా భార్య మాత తన ఆసనంపై నుంచి లేచి వచ్చి విచేత పక్కన కూర్చొని ఓదార్పుగా ఆమె వీపు నిమరసాగింది. వీటికి జన్మనిచ్చిన తల్లిని నేనే,
వీడు కళ్ళు తెరిచినప్పటి నుంచి వీడికి పాలిచ్చి పెంచుతున్నది నేనే. ఈ అడవిలోని అనేక ఆపదల నుంచి వీడిని కాపాడి వీడిని సాకుతున్నది నేనే. ఇదంతా మీకు తెలుసు. అయినా నాకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మాత, మీరే కదా నాకు పురుడు పోసింది. బాబా, మీరే కదా వాడికి చిత్తా అని నామకరణం చేసింది. ఇవన్నీ ఎలా మర్చిపోయారు బాబా? అంటూ దీనంగా చేతులు జోడించింది విచేత. విచేత మాటలు వింటూనే శివంగిలా మారిన సుచేత, దుర్మార్గురాలా, నువ్వు మాయలో జీవిస్తున్నావు. నీ పిచ్చి మాటలు కట్టిపెట్టి నా కొడుకును నాకు ఇవ్వు అని హూంకరించింది. సుచేతను నిలువరిస్తూ బాబా, ఒకవేళ ఏదైనా దుష్టశక్తి మన గూడెం మీద ప్రయోగించబడి ఈ సమస్యను సృష్టించిందా అన్నాడు మాతతో విచారించగా. సాక్షాత్తు హనుమంతుల వారే మనల్ని కాపాడుతూ ఉంటే ఏ దుష్టశక్తి మన గూడాన్ని తాకగలదు అంటూ ధైర్యం చెప్పిన మాత, ఈ సమస్య వల్ల మనందరి మతులు భ్రమించి ఉన్నాయి కనుక ఇప్పటికిప్పుడు దీనిని పరిష్కరించడం చాలా కష్టం. నిష్పక్షపాతంగా దీన్ని పరిష్కరించే గొప్ప శక్తి వచ్చే వరకు వేచి ఉందాం అంటూ రెండు చేతులు జోడించి ఆకాశం వైపు చూసింది. అయితే దీనికి పరిష్కారం కోసం మనం మన పూర్వీకులను కలుసుకోవలసిన అవసరం ఉంది అంటూ బాబా సుచేత, విచేత మరి పసివాడు చిత్తలతో కలిసి గూడానికి దూరంగా ఉన్న కొండ శిఖరం వైపు కదిలాడు. మాతంగులందరూ బాబాను అనుసరించారు. అప్పటి వరకు గూడెం సభలో జరుగుతున్న ఈ తతంగాన్నంతా ఆసక్తిగా గమనిస్తున్న హనుదాసు కూడా కుతూహలంగా ఇద్దరు సాధువులను వెంటేసుకుని రహస్యంగా ఆ పూర్వీకుల కొండ దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికే చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. మాతంగులకు ఆ కొండ శిఖరం ఎక్కటం అలవాటు అయిన పనే అయినా చీకటి కావడంతో కొంచెం కష్టంగా మారింది. వృద్ధుడైన బాబా ఆయాసంతో కొండ ఎక్కలేకపోతున్నాడు. ఇంతలో అక్కడ ఒక త్రాడు వేళ్లాడుతూ కనబడటంతో దానిని గట్టిగా పట్టుకుని అందరూ కొండపైకి చేరుకున్నారు. చివరిగా అక్కడికి చేరుకున్న బాబా అప్పటికే అక్కడ ఒక ఆసనంపై కూర్చుని ఉన్న హనుమను చూసి ఆశ్చర్యపోయారు. దేవా అంటూ కన్నీటితో తన పాదాలను అభిషేకిస్తున్న బాబాను లేవనెత్తి హృదయానికి హత్తుకున్నారు హనుమంతుల వారు. ఆ మహాశక్తి సమక్షంలో తన శరీరంలోని బరువంతా దిగిపోయి తేలికైనట్లు అనుభూతి చెందాడు బాబా. 41 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అతడు హనుమంతుల వారిని ప్రత్యక్షంగా చూస్తున్నాడు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఈ గూడానికి తనను నాయకుడిని చేసి మళ్ళీ 41 సంవత్సరాల తర్వాత వచ్చి కొత్త నాయకుడిని ఎంపిక చేస్తాను అని ఇచ్చిన మాట ప్రకారం దర్శనం ఇచ్చిన హనుమంతుల వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు బాబా. నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను బాబా. మీరే ఈ 41 సంవత్సరాలు ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొని ఆత్మశక్తివంతులు అయ్యారు. అందుకే నన్ను చూడగలుగుతున్నారు అన్నారు హనుమంతుల వారు నవ్వుతూ. అవును దేవా అంటూ సుచేత, విచేతల సమస్యను వారి ముందు ఉంచారు బాబా. చిత్త ఎవరి దగ్గర సంతోషంగా ఉన్నాడో ఆమె అతడి తల్లి అంటూ తేల్చేశారు హనుమ. కానీ దేవా, సుచేత అతడికి జన్మ ఇచ్చిన తల్లి అని మా అందరికీ తెలుసు అంటున్న బాబాను వారిస్తూ తన తల్లి ఎవరో చిత్త నిర్ణయించుకుంటాడు అని చెప్పారు హనుమ. చిత్త చిన్నపిల్లవాడు కదా అంటున్న బాబా మాటలకు నవ్వుతూ తన తోకను చూపించి, ఇప్పటి వరకు పెద్ద తాడులా మిమ్మల్ని అందరినీ ఈ ఎత్తైన కొండపైకి చేర్చిన నా తోక కూడా చిన్నదేనా అంటూ తన పాఠాలు మొదలుపెట్టేశారు హనుమ. పసివాడు అనుకుంటోన్న చిత్త ఇక్కడ ఉన్న మాతంగులు అందరికంటే కూడా పరిణితి చెందిన ఆత్మ. అతడు ఇంతకు మునుపు ఎన్నో జన్మల అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉన్న వృద్ధాత్మ అని హనుమ చెబుతుండగానే అప్పటి వరకు విచేత ఒడిలో కేరింతలు కొడుతూ ఆడుకుంటోన్న చిత్త స్పష్టంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను నా గత జన్మలో ఒక సన్యాసిని. దైవాన్ని వెతుక్కుంటూ అన్ని ప్రదేశాలు తిరుగుతూ నేను ఒక ఎడారిలోకి ప్రవేశించాను. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఆ ఎడారి అంతా తిరుగుతూ నిద్రాహారాలు లేక అలమటించాను. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం ఎండలో దాహంతో నోరు పిడచకట్టుకుని పోతుండగా ఆ ఎడారి సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్ళాను. అక్కడ ఒక పూరి గుడిసె ముందు ఉన్న చెట్టు కింద 10 ఏళ్ల పిల్లవాడు స్కూలుకు వెళ్లకుండా రాయి మీద పడుకుని ఏవో పగటి కలలు కంటున్నాడు. నేను వాడిని తట్టి లేపి మంచినీళ్లు అడిగాను. వాడు గుడిసెలోకి వెళ్ళి కుండలో నుంచి గ్లాసుతో నీళ్లు తెచ్చే లోపలే దాహానికి తాళలేని నేను కూడా ఆ గుడిసెలోకి వెళ్ళాను. పేదరికం ఉట్టిపడుతూ ఉన్న ఆ గుడిసెలో ఒక మూలన ఆ పిల్లవాడి తల్లి మూలుగుతూ పడి ఉంది.
ఆమె దయనీయమైన పరిస్థితికి జాలిపడుతూ నేను నా దాహం సంగతి కూడా మరచిపోయి ఆ గుడిసెను పరిశీలించసాగాను. ఒక మూల గోడకు హనుమంతుల వారి పటం తగిలించి కనిపించగా వెంటనే నేను చేతులు జోడించి ఆమెకు స్వస్థత చేకూర్చమని ఆయనను ప్రార్థించాను. ఇంతలో ఆమె భర్త డాక్టర్ని తీసుకుని రాగా డాక్టర్ ఆమెను పరీక్షించి ఇక కాసేపట్లో ఆమె చనిపోతుందని తేల్చేశాడు. అది విని ఆమె భర్త మరి ఆమె కొడుకు దుఃఖంలో కూరుకుపోగా ఎటూ పాలుపోని నేను ఆమెను ఆ దుస్థితి నుంచి కాపాడలేకపోతున్న హనుమంతుల వారిని నిందిస్తూ నిర్జలీకరణం అంటే డీహైడ్రేట్ అయిన దేహంతో అక్కడే కుప్పకూలిపోయాను. కాసేపటికి ఎవరో నా ముఖంపై నీళ్లు చిలకరించడంతో స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచాను. ఆశ్చర్యం! అంతవరకు గుడిసెలో మరణశయ్య మీద పడుకుని ఉన్న స్త్రీ చక్కటి ఆరోగ్యంతో వెలుగుతూ ఆదుర్దాగా నా వైపు చూస్తూ కనిపించింది. అమ్మా, మీరు చనిపోలేదా అంటున్న నన్ను వారిస్తూ, మేము ఉదయమే మా పొలానికి వెళ్ళి భోజనం చేయడానికి ఇప్పుడే ఇంటికి వచ్చాం. మేము వచ్చేసరికి ఇదిగో నువ్వు మా ఇంటి ముందు కళ్ళు తిరిగి పడి ఉన్నావు అంటూ మంచినీళ్ల గ్లాసు నా చేతికి ఇచ్చింది. దూరంగా వాళ్ల కొడుకు మధ్యాహ్నం భోజనం కోసం స్కూల్ నుంచి వచ్చి ఆడుకుంటున్నాడు. అయితే ఇంతవరకు నేను కన్నది కల అనుకుంటూ గబగబా వాళ్ల గుడిసెలోకి వెళ్ళి చూశాను. నీళ్లకుండ, ఆ పక్కనే హనుమంతుల వారి పటం అన్నీ ఉన్నాయి, కానీ మరణశయ్య మాత్రం లేదు. అయోమయంతో వాళ్లను ప్రశ్నిస్తున్న నన్ను మార్మిక శక్తులు కలిగి ఉన్న సన్యాసిగా తలిచిన ఆ దంపతులు భయంతో నా కాళ్లకు దండం పెడుతూ తమను కాపాడమని వేడుకుంటున్నారు. కలవరానికి గురి అయిన మనస్సుతో మరి ఆరోగ్యంగా ఉన్న ఆమెను రోగిష్టిగా చూసిన పశ్చాత్తాపంతో నేను అక్కడి నుంచి బయలుదేరి ఊరి చివర చెరువు పక్కన ఉన్న చెట్టు నీడను కూర్చుని కళ్ళు మూసుకున్నాను. ఆ ధ్యానస్థితిలో నా కళ్ళ ముందు ఎరుపు మరి ఆకుపచ్చ రంగులో ఉన్న 2 సొరంగాలు కనిపించాయి. కుతూహలంగా ఎరుపు రంగు సొరంగంలోకి ప్రవేశించిన నాకు కాసేపటి క్రితం పూరి గుడిసెలో జబ్బుతో మరణించటానికి సిద్ధంగా ఉన్న మహిళ మూలుగుతూ మరి ఆమె భర్త కొడుకు దుఃఖంతో ఏడుస్తూ కనిపించారు. అలా ఆమెను చూడటం బాధగా అనిపించి సొరంగం నుంచి వెనుదిరిగిన నాకు మార్గమధ్యంలో ఆకుపచ్చ రంగు సొరంగంలోకి ప్రవేశించే కూడలి ఒకటి కనిపించింది. ఆ కూడలి గుండా ఆకుపచ్చ సొరంగంలోకి ప్రవేశించిన నాకు ఆరోగ్యంతో ఉన్న స్త్రీ మరి ఆమె భర్త కొడుకు ఆనందంగా ఉండటం కనిపించింది. కానీ నేను ఎరుపు రంగు సొరంగం తాలూకు బాధాకరమైన ఆలోచనను మోస్తూ అందులోకి ప్రవేశించడం వల్ల ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉన్నా కూడా నాకు ఆనందం కలగడం లేదు. అప్పుడు నేను ఆ ఎరుపు రంగు సొరంగం నుంచి పూర్తిగా బయటికి వచ్చి ఆ జ్ఞాపకాలను బయటే వదిలేసి మళ్ళీ ఆకుపచ్చ సొరంగంలోకి వెళ్ళాను. స్వచ్ఛమైన మనస్సుతో ఉన్నందుకు నేను కూడా వాళ్ళ ఆనందంలో పాలు పంచుకున్నాను. అంటే జీవితంలో ఏ సంఘటన ఎదురైనా సరే అందుకు విరుద్ధమైన సంఘటన ఆ పక్కనే వాస్తవీకరించబడి ఉంటుంది. అందులో ఏది ఎంపిక చేసుకోవాలి అన్నది మన స్వేచ్ఛాయుత ఎంపికపై ఆధారపడి ఉంటుంది అని నాకు అర్థమయ్యింది. అలా అర్థమైన వెంటనే నేను ఆ 2 సొరంగాలలో పరస్పర విరుద్ధాలుగా కనిపిస్తున్న 2 వాస్తవాలు అయిన సంతోషం మరి బాధ రెండూ కూడా మాయకు 2 ప్రతిరూపాలే అని తెలుసుకున్నాను. అందుకే సంతోషం మరి బాధ అన్న 2 రకాల మాయలకు అతీతంగా ఉండే మోక్షాన్ని పొందాలని నిర్ణయించుకోగానే హనుమంతుల వారు నాకు తమ చేతిని అందించి నన్ను ఆ జన్మలో నుంచి ఈ జన్మలో పడవేశారు. వెంటనే నేను చిత్తరూపంలో మాతంగుల బిడ్డగా జన్మించాను అని ముగించి మళ్ళీ విచేత ఒడిలో చేరి కేరింతలు కొట్టసాగాడు. అందరూ నిశ్చేష్టులై చిత్త పూర్వజన్మ వృత్తాంతాన్ని విన్నారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ హనుమ ఇప్పుడు చిత్త ఎవరి దగ్గర ఉండాలి అని నిర్ణయించుకోవడానికి అతడి ముందు 7 వాస్తవాలు ఉన్నాయి. మొదటి వాస్తవంలో సుచేత అతడి కన్నతల్లి మరి విచేతకు అతడి కోసం బాధపడటం లేదు. రెండవ వాస్తవంలో సుచేత అతడి కన్నతల్లి మరి విచేత అతడి కోసం బాధపడుతోంది. మూడవ వాస్తవంలో విచేత అతడి తల్లి మరి సుచేత బాధపడటం లేదు. నాలుగవ వాస్తవంలో విచేత అతడి తల్లి మరి సుచేత అతడి కోసం బాధపడుతోంది. ఐదవ వాస్తవంలో సుచేత మరి విచేత ఇద్దరూ బిడ్డను నెలలో 15 రోజుల చొప్పున తమ దగ్గర ఉంచుకుంటారు. ఒకరి దగ్గర బిడ్డ ఉన్నప్పుడు ఇంకొకరు అతడి కోసం బాధపడటం లేదు. ఆరవ వాస్తవంలో సుచేత మరి విచేత ఇద్దరూ బిడ్డను నెలలో 15 రోజుల చొప్పున తమ దగ్గర ఉంచుకుంటారు. ఒకరి దగ్గర బిడ్డ ఉన్నప్పుడు ఇంకొకరు ఆ బిడ్డ లేని బాధను అనుభవిస్తున్నారు. ఏడవ వాస్తవంలో
సుచేతకు మరి విచేతకు ఇద్దరికీ బిడ్డ పట్ల ఏడుపు మరి బాధ లేవు. ఎవ్వరూ బిడ్డ కోసం గొడవ పడటం లేదు. ఈ 7 వాస్తవాలలో చిత్త తన గత జన్మ జ్ఞానంతో ఎంచుకోవలసింది 6వ వాస్తవాన్ని. ఎందుకంటే అతడు గత జన్మలోనే సంతోషాన్ని మరి ఆనందాన్ని సమంగా చూడగలిగే మోక్షాన్ని గురించి తెలుసుకున్నాడు. అందుకే అతడు ఇప్పుడు సుచేత దగ్గర ఉన్నప్పుడు విచేత బాధను భ్రాంతిగా చూస్తాడు, మరి విచేత దగ్గర ఉన్నప్పుడు సుచేత బాధను భ్రాంతిగా చూస్తాడు. ఇలా అతడు మొత్తం ప్రపంచాన్ని పెద్ద భ్రాంతిలా అర్థం చేసుకుని భ్రాంతిలోంచి బయటపడి నెలలో 15 రోజుల చొప్పున ఇద్దరి దగ్గర ఆనందంగా ఉంటూ మోక్షాన్ని పొందుతాడు. అన్ని రకాల భ్రాంతులకు అతీతంగా ఉంటూ ఆనందాన్ని పొందడమే మోక్షానికి మార్గం, మరి అదే మానవ జీవన పరమార్థం అంటూ ముగించారు హనుమంతుల వారు. అలా ఆ సమస్యకు పరిష్కారం లభించడంతో అందరూ సంతృప్తి చెందిన మనస్సులతో హనుమంతుల వారితో కలిసి ఆనందంగా తమ గూడానికి చేరుకున్నారు. ఆ రోజు నుంచి ఇంకా 41 రోజుల పాటు వారి సమక్షంలో ఎన్నెన్నో పాఠాలను నేర్చుకోవడానికి వాళ్ళంతా ఉత్సాహంగా ఎదురు చూడసాగారు. హనుమంతుల వారి ఇంకొక పాఠంతో మళ్ళీ వచ్చే నెల కలుసుకుందాం. థ్యాంక్ యూ.